కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుండి కాంగ్రెస్ పార్టీ నాయకులు దోచుకోవడం దాచుకోవడం తప్ప ప్రజలకు చేసిందేమీ లేదని నకరికల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య తెలిపారు. రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకుల భాష చాలా దారుణంగా ఉందని అన్నారు. బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై, పార్టీ సీనియర్ నాయకులు హరీష్ రావుపై కాంగ్రెస్ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలపై నకరికల్ మాజీ శాసనసభ్యులు చిరుమర్తి లింగయ్య స్పందిస్తూ గురువారం నల్గొండలోని బీఆర్ఎస్ జిల్లా పార్టీ విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాన్ని ప్రశ్నించిన నాయకులపై పోలీసు యంత్రాంగంతో అక్రమ కేసులు బనాయిస్తున్నారని అన్నారు. మోసపూరిత మాటలు, అమలు కాని హామీలతో కాంగ్రెస్ గద్దెనెక్కి కూర్చుందని, కాంగ్రెస్ పార్టీ వరంగల్లో రైతు డిక్లరేషన్ పేరిట తెలంగాణ రైతులను మోసం చేశారన్నారు. కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు వివరిస్తున్నందుకే కేటీఆర్, హరీష్ రావులపై కాంగ్రెస్ నాయకులు విమర్శలు చేస్తున్నారు. భూకబ్జాలు, రౌడీ రాజకీయాలు, హత్య రాజకీయాలు ప్రోత్సహించే ఎమ్మెల్యేలకు విప్ పదవులు ఇచ్చి వారిని కేవలం బీఆర్ఎస్ నాయకులను విమర్శలు చేయాలనే సీఎం ఆదేశాలు ఇచ్చారన్నారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ప్రతిపక్ష నాయకులను దూషించడం, వారిపైన ఇష్టమొచ్చిన మాటలు మాట్లాడటమే విప్ల పని అని, తన స్వలాభం కోసం, తన రాజకీయ మనుగడ కోసం యువత జీవితాలను ఆగం చేసిన చరిత్ర వేముల వీరేశందన్నారు. రాజకీయ భిక్ష పెట్టిన బీఆర్ఎస్ పార్టీపైన కేటీఆర్, హరీష్ రావు లాంటి వారిపైన విమర్శలు చేయడం సరికాదన్నారు. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య నోరుకు అడ్డు అదుపు లేకుండా పోయిందని, ఉద్యమ నాయకుడు హరీష్ రావును విమర్శించే స్థాయి బీర్ల ఐలయ్యకు లేదన్నారు. హరీష్ రావు లాంటి వ్యక్తుల గురించి మాట్లాడేటప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని సూచించారు. హరీష్ రావుని విమర్శిస్తే మంత్రి పదవి ఇస్తారన్న అపోహలో బీర్ల ఐలయ్య ఉన్నట్లు కనిపిస్తుందని, బీర్ల ఐలయ్య భూదందాల గురించి యాదగిరిగుట్ట ప్రాంత ప్రజలకు బాగా తెలుసని, సామాన్య ప్రజలను ఆసరాగా చేసుకుని నేడు వేల కోట్లకు పడగలెత్తిన ఐలయ్య బాగుతం ఆలేరు నియోజకవర్గ ప్రజలందరికీ తెలుసన్నారు. రియల్ ఎస్టేట్ కంపెనీల పేరిట యాదాద్రి భువనగిరి జిల్లాలో వందల కుటుంబాలను రోడ్డున పడేసిన చరిత్ర బీర్ల ఐలయ్యదన్నారు. 2023 ఎన్నికల అఫిడవిట్లో కేవలం 30 ఎకరాలే ఉన్నట్లు చూపెట్టిన వ్యక్తికి 2.5 ఏళ్లలో 100 ఎకరాల భూములు ఎక్కడి నుండి వచ్చాయని ప్రశ్నించారు. సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో నార్కెట్పల్లి మండల అధ్యక్షుడు బైరెడ్డి కరుణాకర్ రెడ్డి, నకరికల్ మాజీ మున్సిపల్ చైర్మన్ రాచకొండ శ్రీనివాస్, కట్టంగూరు మాజీ జెడ్పీటీసీ తరాల బలరాం, నకరికల్ మార్కెట్ కమిటీ మాజీ వైస్ చైర్మన్ పోగుల నరసింహ, నాయకులు మేకల రాజారెడ్డి, కొండూరు శంకర్, వడ్డే సైదిరెడ్డి, పెద్ది బాలనరసింహ, రాచకొండ వెంకన్న, ఎండి వాజిద్ తదితరులు పాల్గొన్నారు. నిన్న వరంగల్లో జరిగిన రైతు బహిరంగ సభలో కేటీఆర్ గారు మాట్లాడిన మాటలని వక్రీకరిస్తూ ఇక్కడున్న నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు మాట్లాడిన భాష ఏ రకంగా ఉందో మనందరం చూసినాం. 2.5 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రైతులకు ఇచ్చిన హామీలను ఏమైనా అని చెప్పి వరంగల్లో రైతు డిక్లరేషన్ రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పెడితే ఇచ్చిన మాటకి చేష్టలకు పొంతం లేకుండా పోయిందని చెప్పి వారు మాట్లాడిన మాటలు ఏవైతున్నాయో అయ్యే మాటలను వీడియో ద్వారా ప్లే చేయడం జరిగింది. అక్కడ మేము అవలగాలమా, ఇవ్వకుండా ఏం చేస్తాం, మాకు చేతగానోళ్ళమా, మేము దద్దమ్మలమా, మాది రైతు రాజ్యం తీసుకొస్తాం అని అనేక మాటలు మాట్లాడింది రేవంత్ రెడ్డి గారు. కేసీఆర్ 10,000 ఎకరానికి ఇస్తా, నేను 15,000 ఇస్తా, కౌలు రైతులకు ఇస్తా, అనేక మాటలు చెప్పినాయి. వీడియోల ద్వారా, క్లిప్పింగ్ ద్వారా కేటీఆర్ గారు మాట్లాడి చూపిస్తే ఆయన రేవంత్ రెడ్డి అహంభావం అహంకారంతో మాట్లాడుతూ ఏ మాటలని అక్కడున్న రైతులకు వివరించడం జరిగింది. కానీ నకరికల్ ఎమ్మెల్యే వేముల వీరేశం గారు, ఇంకొక ఆయన విప్పు ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు, రేవంత్ రెడ్డి గారు ఏ అయితే కన్నుసైగలతో, అహంభావంతో, అహంకారంతో, విషపూరితమైన ప్రచారాలతోటి ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోలేక డైవర్షన్ పాలిటిక్స్ ఏదైతే చేస్తున్నారో రేవంత్ రెడ్డి స్టైల్లోనే అలాంటి దగాకోర్లని, అహంకారం ఉన్న వాళ్ళని, భూ కబ్జా కోర్లని, హత్యా రాజకీయాలు ప్రోత్సహిస్తోలని అలాంటి వ్యక్తులనే ఇలా విప్లవం నుంచి సెలక్షన్ చేసుకోవడం జరిగింది. ఎమ్మెల్యే పదవికి ఉందాతనం లేకుండా కోతికి కొబ్బరి చిప్పిస్తే ఎట్లుంటే మీ పరిస్థితి అట్లున్నది. అని ఎందుకు చేస్తూ డైవర్షన్ పాలిటిక్స్? నోరు చేతపడుకుని ముఖ్యమంత్రి మీరందరూ ఎందుకు తిరుగుతారు? మీరు ప్రజలకు ఇచ్చిన మాట ఏంది? ఇలా 420 హామీలు ఎక్కడ పోయినాయి? 6 గ్యారెంటీలు ఎక్కడ పోయినాయి? ఇలా రైతన్నలు రైతు బంధు రాక, రైతు బీమా లేక, కరెంటు సక్రమంగా రాక, యూరియా మార్కెట్లో దొరకక, పండిన ధాన్యం మార్కెట్ తీసుకొచ్చి కొనే నాదు లేక రైతులు ఇలా మండు టెండలో మాడిపోతుంటే మీ ప్రభుత్వం ఏం చేస్తుంది? నీ ముఖ్యమంత్రి ఇప్పటికీ రివ్యూ పెట్టలే. రైతులు ఏమైపోతారో అని
రివ్యూ పెట్టి అధికారులతోటి నీ సివిల్ సప్లై మంత్రితోటో మీ ఎమ్మెల్యేలో కనీసం జిల్లాల కలెక్టర్లతోటైనా రైతుల యొక్క కష్టాలు తెలుసుకోలేని పరిస్థితులు నిస్సాయంలో ఉన్న సిగ్గుమాలిన ప్రభుత్వం మీది కదా. మాట్లాడతాం సిగ్గుండాలి కదా మీకేమన్నా. మీరు మాట్లాడే వాస్తవాలు అనుకుంటారా మీరేమన్నా? నోరు బారేసుకునే బదులు ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైపోతున్నాయని మెదడు పని చెప్పండి. డెవలప్మెంట్ మీద ఫోకస్ పెట్టండి. డెవలప్మెంట్ మీద ఎట్టా ఫోకస్ పెడతలేరు. మీ ముఖ్యమంత్రి గారేమో జూబ్లీస్ ప్యాలెస్లో కూర్చొని హైడ్రా పేరిటనో కాంట్రాక్టర్లో లేకపోతే వివిధ వ్యాపారవేత్తలను బ్లాక్మెయిల్ చేసి కోట్ల రూపాయలు కుటుంబ సభ్యులు దండుకుంటారు. ఇక మాకు అధికారం రాదు, మేము ఎమ్మెల్యేలుగా మా ప్రభుత్వం రాదని ఇక ఎమ్మెల్యేలు మంత్రులు, అందులో వేముల వీరేశం గారు బీర్లైలు అయితే తెగబడి దోసుకుంటారు. ఇక నల్గొండ జిల్లాలో మీరు పోయి ఏ మార్కెట్లో కానీ ఎవరికి ఏం చేసిన మార్కెట్ సెంటర్లో రైతుల యొక్క బాధలు కనీసం మంచి లేక, కొనే నాదు లేక, కనీసం రైతులను ఓదార్చి ధైర్యం చెప్పే పరిస్థితి లేదు. రైతులను దోసుకుంటున్నది మీరే కదా. కింటాలకు 2.5 కేజీలు మార్కెట్లో దోస్తారు, మిల్లు కాడికి పోయినాక అక్కడ 2-3 కేజీలు అక్కడ దోసుకుంటారు. ఎందుకు రాష్ట్ర ఇట్లా అని మిల్లర్స్ నడితే మేము పైన లీడర్లకు ఇవ్వాలి, మేము ఏం చేయాలని మిల్లర్స్ అంటుంటారు. ట్రక్ షీట్ మీద ఎన్ని క్వింటాల ధాన్యం పోతున్నా రాసే పరిస్థితి లేదు. కారణం ఏంటంటే ఎమ్మెల్యే భయానికి ఒక 400 బస్తాల బ్యాగులు పోతాయంటే 400 అని రాయరు, వైట్ స్లిప్ మీద రాస్తారు. వెనక ఆడికి పోయినాక 100 బస్తాలు 50, 20 ఎంతో కటింగ్ పెడతారు. వాళ్ళు కటింగ్ పెట్టినాక అప్పుడు రాస్తారు ట్రక్ షీట్ మీద. అంటే ఎడిపోతున్నాయి బస్తాలని క్వింటాలకు 5 కేజీలు 4 కేజీలు పెట్టి ఎడిపోతున్నాయి. ఎమ్మెల్యేలు పోతున్నాయి, మంత్రులు పోతున్నాయి, ముఖ్యమంత్రి పోతున్నాయి. మరి గతంలో కేసీఆర్ గారు ప్రభుత్వంలో రైతులు ఇంత గోసపడ్డ సందర్భం ఉన్నదా? ఇప్పటికి కరెంట్ వస్తలేదు, హైదరాబాద్ ఉంటలేదు, నల్గొండ పట్టణాలు ఉంటే గ్రామాల పోతే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు పోతుందో ఆగమ్య గోచరమైన పరిస్థితి ఇలా ఊళ్ళలో. కనీసం ఫంక్షన్ సీజన్లో పెళ్లిళ్ళ సీజన్లో కూడా కరెంట్ ఉంటలేదు. దాని మీద దృష్టి పెట్టండి మీ ప్రభుత్వం.